టన్నెల్ పైభాగంలో ఉన్నటువంటి కార్యాలయానికి మంత్రులు వెళ్లారు. ఈ సంఘటన ఎలా జరిగిందని కూడా ఏదైతే వాళ్ళు కూడా ప్రధానంగా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకైతే 7 ఇంకా ఆచూకీ లభ్యం కావడంతో అక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. లోపలికి సింగరేణి నుంచి ఏదైతే రెస్క్యూ టీంను ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ టీంను రప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సింగరేణి నుంచి వచ్చేవారు ఇలాంటి ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు మాత్రమే ఇలాంటివి రెస్క్యూ ఆపరేషన్ చేయగలరని కూడా ఒక ప్రాథమికంగా ఒక భావనకు వచ్చారు. వాళ్ళకు కూడా ఏదైతే సింగరేణి ఆ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుసు. మరి కాసేపట్లో సింగరేణి నుంచి కూడా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ టీం కూడా బయలుదేరతారని కూడా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో లెఫ్ట్ వార్ హౌస్లో ప్రమాద ఘటన జరిగినప్పుడు కొంతమంది అక్కడ పనిచేసినటువంటి ఇంజనీరు కార్మికులు కూడా చనిపోయారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ను ఏదైతే సక్సెస్ చేసినటువంటి రికార్డు సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి సిబ్బందికి మాత్రమే ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అక్కడ నుంచి ఏదైతే సింగరేణి నుంచి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో బయలుదేరినటువంటి సాయంత్రానికంతా కూడా వాళ్ళు ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం. ప్రస్తుతానికైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు అయితే ఏమాత్రం కూడా జరగడం లేదు. కొద్దిగా లోపలికి వెళ్తున్నారు కానీ అక్కడ పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. ఎందుకంటే కొంత వాటర్ లీకేజ్ కొంత స్టార్ట్ అయినప్పుడే మట్టి పిల్లలు విరిగి పడినాయి కాబట్టి అది ఇంకా వాటర్ ప్రవాహం అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోపలికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా భయాందోళన గురై ఎవరు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక టీం అయితే లోపలికి వెళ్ళింది, అయినప్పటికీ కూడా కొంత ఆక్సిజన్ పెట్టుకొని ఇతర ప్రికాషన్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి రెస్క్యూ టీం రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు పరిస్థితి అనుకూలించకపోవడంతో మళ్ళీ బ్యాక్ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద 7 ఏదైతే టన్నెల్లో చిక్కున్నటువంటి వారి పరిస్థితి 7 ఇంకా ఎలా ఉందని కూడా మంత్రులు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే సింగరేణి నుంచి వచ్చినటువంటి రెస్క్యూ టీము లోపలికి వెళ్ళిన తర్వాతనే ఈ 7 ఆచూకీ లభ్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.